అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్తు తల్లి. దివ్య స్వరూపులకి, దివ్య శక్తి సంపన్నులకి అందరికీ కూడాను విజయస్తు, జయస్తు. అయితే సాధారణంగా మన భవిష్యత్తు, మనం ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో అదంతా కూడా మన చేతిలో ఉండదు అంటుంటారు. నిజంగా మనం బాగుపడాలన్నా, ఏదన్నా చేసి ముందుకు వెళ్ళాలన్నా మానవుల చేతిలో ఉంటుందా? లేదు అంటే అంత బ్రహ్మ రాసిన తలరాత ప్రకారమే జరుగుతుంది అంటారు. నిజంగా అలా రాసిందే మనం అనుభవించాల్సి ఉంటుందా? మార్చుకునే శక్తి మన చేతిలో ఉందా లేదా అని చెప్పి. చాలా మంచి ప్రశ్న. ప్రత్యేకంగా విశేషమైన ప్రశ్నగా నేను భావిస్తున్నాను. మానవుల యొక్క వాళ్ళ అనుభవించేటువంటి సంప్రాప్తి, పూర్వజన్మకు సంబంధించింది, ఇవన్నీ కూడాను సత్యము, నిత్యము మనం చూసేటువంటివి. మానవులు తన జీవితాన్ని తను నిర్ధారణ, నిర్దేశము, నిర్ణయము, నిర్ణయ స్వరూపము ఇవ్వచ్చు. తామే బ్రహ్మలుగా కూడా అవ్వచ్చు. మనమంతా బ్రహ్మ సృష్టికి సంబంధించిన వాళ్ళం అనుకుంటూ ఉంటాం, తప్పులేదు. బ్రహ్మ రాతలు అనేటువంటిది దగ్గర ఒక చిన్న అవగాహన కోసం ఇంకొక అర్థం వచ్చేట్టుగా మొట్టమొదటిసారి మనం చెప్పుకోవడం జరుగుతోంది. బ్రహ్మ రాత అంటే మీరే బ్రహ్మలు, స్త్రీలు, పురుషులు, వయోవృద్ధులు ఎవరైనా కూడా మనం బ్రహ్మలు. బ్రహ్మము అంటే బ్రహ్మ పదార్థము నుండి వచ్చిన వాళ్ళం. వెన్ యు ఆర్ ప్యూర్, యు ఆర్ ద గాడ్. మీరే స్వచ్ఛత ఉంటే మీరు బ్రహ్మస్వరూపమే, దాంట్లో సందేహం లేదు. ఏంటండి అసలు స్వచ్ఛత అంటే? స్వచ్ఛత అంటే, ప్యూరిటీ అంటే కలుషితము కానిది, కల్మషము లేనిది. అది విశేషమైనటువంటి ఆత్మస్వరూపము. ఆత్మ బ్రహ్మస్వరూపం ఒక్కటే. ఈ ఆత్మల గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ పోల్చడానికి వీలుగా చెప్తాను. మనకి పాదరసం అంటూ ఒకటి ఉంటుంది. ఒక గుప్పెడు తీసుకొని ఒక పెద్ద గిన్నెలో, ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేయండి. ముక్కలు చెక్కలుగా విడివిడిగా చిన్నవి పెద్దవిగా విడిపడిపోతాయి. ప్రతి ముక్క విడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి చూడండి, విడిపోయినట్టుగా తెలీదు. మీ చేతిలో వేసిన ఆ కార్యక్రమం బట్టి విడిపోయినట్టుగా మీకు తెలుస్తుంది. ఎవరన్నా చూస్తే సాక్షిభూతంగా వాడికి తెలుస్తుంది, ఇంకెవరికి ప్రపంచంలో తెలియదు. అంటే ప్రతి విడిపోయిన పాదరసం దగ్గర మీరు భూతద్దం పెట్టి చూస్తే చక్కగా క్లియర్గా విడపోని, విడరాని, విడతీయలేనటువంటి రూపం కలిగి ఉంటుంది. ఆ 50 30 అయ్యాయి కదా బిందు స్వరూపాలుగా, ఒక్కొక్కటి కలపండి, కలిపినట్టు కూడా తెలియదు. పాదరసంలో గొప్పతనం ఏంటంటే కలిసిపోతే అతుకులు అలాంటివి ఉండవు, కలిసిపోతాయి. ఇది మన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అని ఉపమానం చెప్పా. అలాగే 50 100 ఎన్ని ముక్కలైనా అన్నీ కలిపితే ఒకటే ముద్రగా ఒక రూపంలో ఉంటుంది. కలిసిపోయినవి తెలియదు, విడిపోయినవి తెలియదు. అదే బ్రహ్మము, బ్రహ్మాండము, భగవంతుడు, మానవుల యొక్క ఆత్మ, ఇవన్నీ అందులోంచి వచ్చినవి. ఇది అంతగా పోల్చుకోవచ్చు. వీఆర్ ఆల్ వన్, ఏకం బహుష్యామి. ఒక్కళ్ళమే అనంతంగా ఉండేవాళ్ళం. బహుష్యాం అంటే ఎక్కువ, లెక్క పెట్టలేనన్ని అని బహుష్యామి అంటారు. ఏకం బహుష్యామి, అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి దివ్య శక్తి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, ఏ రూపాల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఒకే శక్తికి సంబంధించింది. అది అవి రియలైజ్ అవ్వాలి అంటే దానికి యోగ మార్గమే ఒక్కటి కారణం. తేలికవుతుంది, ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏంటంటే యోగముచ్యతే. యోగం అనేటువంటిది అల్టిమేట్ అని అర్థం. ఆ యోగం అంటే అనుసంధానం, ఒకదాని కొన్ని కలుపుకోవడం. ఇప్పుడు మామూలుగా యోగంలో ఋషులు వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఇలా చిన్ముద్ర వేస్తారు, ఇలా ఆత్మ పరమాత్మ ఇలా
రెండు. ఐక్యం ఇలా చూపుడు వేలు బొటన వేలు. జనరల్గా వేస్తూ ఉంటారు. చిన్ముద్ర అంటారు. ఉమ్, అది ముద్రలో ఎన్నో ఉన్నాయి కానీ చిన్ముద్ర మనం ప్రస్తుతానికి అది తీసుకుందాం. ఉమ్, ఆత్మ పరమాత్మకి సంబంధించింది. అలా ఇలా పెట్టేసి కూర్చుని హాయిగా ధ్యానంలో ఉంటే తొందరగా కనెక్ట్ అవుతాము. అంటే ఇంకా కొంచెం కరెక్ట్ కావాలి అంటే ఉమ్, మీరు నమస్కార ముద్ర అని కూడా ఉంది. ఇలా ఉమ్. అంటే లెఫ్ట్ రైట్ ఇలా కలపడం వల్ల దీంట్లో ప్లస్ మైనస్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. ఈ రెండు కలిపిన తర్వాత రియల్ ఎనర్జీస్ ఫాలో అయిపోతాయి బాడీలో. మంచి ఎనర్జీగా మారి ఎలాగైతే ఇళ్లల్లో ఎలక్ట్రిసిటీ వాడేటప్పుడు మనం ప్లగ్ పెడతాం, అవును. రెండు ప్లస్ మైనస్ ఉంటాయి. అప్పుడప్పుడు ఎర్త్ కూడా ఉంటుంది, ఎర్త్ కూడా వాడుతూ ఉంటాం. కానీ ఈ రెండు మెయిన్గా చెప్తాం. పెట్టినప్పుడు ప్లస్ మైనస్ వస్తే అది కలిస్తేనే బల్బు ట్యూబ్ లైట్ వెలుగుతాయి, కామన్. అంతే. అలాగే మన నమస్కారంలో ఉండే ఈ ముద్ర ఉమ్, పెట్టడం వల్ల మన పూర్వీకులు యుగం మొదలైనటువంటి యుగాది నుండి కూడా ఆది ఈ యుగాది కాదు, మామూలుగా 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు అవుతోంది ఇప్పుడు ఈ యొక్క మహా అద్భుత ప్రపంచం మొదలై. అప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఇవి బాగా అనలైజ్ చేసి ప్రయోగాలు చేసి కనుక్కున్నారు. బాడీలో 72,000 నాళ్ళు ఉంటాయి. ఉమ్, అవన్నీ కనుక తీసి మీరు ఒకదానికొకటి పేర్చి ఏర్చి కూరిస్తే 1 నుండి 1.5 కిలోమీటర్ల పొడుగు అవుతాయి. ఉమ్, ఇది కూడా కొంతమంది తెలియదని చెప్తున్నాను. ఉమ్, అలాగే ఇక్కడ మనం ఈ నమస్కారం పెట్టడం వల్ల ఈ లోపట ఉండేటువంటి ఆ యొక్క దివ్య శక్తి అనుసంధానం జరిగి మీకు మంచి పాజిటివ్గా మారి ఐక్యూ పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఏజ్ పెరుగుతుంది, వాక్శుద్ధి వస్తుంది, డిసీజెస్ రావు, ఉమ్. ఉన్న డిసీజెస్ ఉపశమనం కలుగుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చేయడంలో. ఓకే. ఇంకోటి ఎదుటి వాళ్ళ ఆరా మీకు తగలకుండా కూడా, టచ్ అవ్వకుండా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ పూర్వం ఇవన్నీ ఆరాకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఉమ్, చివరిగా లాస్ట్ టైం కూడా నేను మీతో ఈ అవును. విషయం చర్చించాను. అవును. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఆరా 3 అడుగులు ఉంటుందిరా. ప్రతి మనిషి ప్రతి ఆరా మనిషి కూడా. ఆరా అంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఎఫెక్ట్ అంటే అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. పారుతుంది, అది ప్రకాశిస్తుంది. ఉమ్, ఉమ్, అందుకని మన వాళ్ళు పక్క పక్కనే కూర్చోవడం, ఉమ్. షేక్ హ్యాండ్లు ఇవ్వడం చేయలే. ఓకే. షేక్ హ్యాండ్ ఒక మనిషికి ఒక మనిషి ఇవ్వడం వల్ల అవును. వీళ్ళ ఆరా వాళ్ళకి, వాళ్ళ ఆరా వీళ్ళకి ఎక్స్చేంజ్ అవుతుంది, ఉమ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అందుకని మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఇవన్నీ ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇలా నమస్కారంలో పెట్టడంలో ఆ శక్తి మనది మనకే ఉంటుంది. అది ద్విగుణీకృతము త్రిగుణీకృతం అయ్యి మనకు ఉపయోగాలు ఉంటాయి. ఓకే. ఎదుటి వాళ్ళకు చాలా డిస్టెన్స్లో కూర్చునే వాళ్ళు మాట్లాడినా చేసే, ఈవెన్ భోంచేసేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు గతంలో. ఉమ్, ఇప్పుడు టేబుల్ కల్చర్ వచ్చేసింది, అది అసలు ఇప్పుడు అసలు పోల్చడానికే వీళ్ళ. లేదు. అవును. అయితే ఆరా వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన వాళ్ళు గ్రహించి ఉమ్, ఆ దివ్య శక్తి ప్రకంపనలు కూడా వారు అనుభవంలో తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉమ్, అలా ఆ రోజుల్లో ఈ జీవన విధానాన్ని కొనసాగించారు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మన యొక్క ఈ బాడీ టు బాడీ సంబంధించింది. దాంట్లో మళ్ళీ అస్ట్రాలజికల్గా మనం కొంచెం ప్రవేశించాల్సి వస్తుంది. ఈ యొక్క కొంతమంది ఈ గ్రహాల కాంబినేషను, కొంతమంది 9 గ్రహాల్లో ఏదో గ్రహం కాంబినేషన్ ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో ఈ గ్రహాల వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారని, ఉమ్, రాచకూటాలు కుదరలేదని, కుదిరాయని, కొంతమందికి కుదరకపోతే పెళ్ళిళ్ళు కూడా చెయ్యరు. అవును. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆరా కలిగి ఉంటారు కాబట్టి ఉమ్, ఆరా ఆ వదిలేటువంటి రిలీజ్ చేసేటువంటి శక్తి యొక్క కేంద్రాలుగా గుర్తించి వాటిని గ్రహించి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళైతే కలిసిమెలిసి ఉంటారు, ఈజీగా బతికేస్తారు. అందుకని పెళ్ళిళ్ళలో అది ప్రాముఖ్యత అయింది. అవును. ఇప్పుడు కూడా కొంతమంది చూస్తున్నారు, ఉమ్, కొంతమంది చూడడం లేదు. అలా చూస్తే మంచిది. ఈ ఆసనాలు ఎలా వేస్తున్నారో ఇదొక ముద్రల్లో ఇదొక ముద్ర పెట్టుకోవడం వల్ల ఓకే. హెల్త్ బాగుంటుంది. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోం, మనది కూడా వాళ్ళకి. ఇవ్వం. స్వామీజీలు వాళ్ళు కూడాను పాదాలు తాకనివ్వరు. తాకనివ్వరు. సో వాళ్ళు ఆ రేస్ వెళ్తూ ఉంటుంది. అయినా కూడా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఏంటంటే ఆ రేస్ పోకుండా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. మీరు కాళ్ళు ముట్టుకున్నా, చేతులు తగిలినా వాళ్ళు ఏం రిలీజ్ చేయకూడదు అని అనుకుంటే
రిలీజ్ చేయలేరు. కంట్రోల్ ఉంటుంది. అంటే ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి. ఆ స్టేజెస్‌లో వెళ్ళిన వాళ్ళు మన కనబడాలి, తారసపడితే అవన్నీ. ఇక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఈ యొక్క అనుసంధానం చేస్తున్నామో దీనివల్ల పాపము, పుణ్యము, ఆలోచించేటువంటి జ్ఞాపము, తర్వాత ఆచరణ యోగ్యము ఇవన్నీ కూడాను మానవులు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇంత చరిత్ర చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు మీరు అప్పుడు మంచి నిర్ణయాలే తీసుకుంటారు. మంచి భావాలే కలుగుతాయి. ఇప్పుడు మంచి పళ్ళు, ఫలాలు ఇచ్చే వృక్షాన్ని పెట్టితే మంచి ఫలాలే ఇస్తాయి అవి. అలాగే ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళ చెట్టే పెరుగుతుంది సహజంగా. అందుకని మానవుడు నిర్ణయం తీసుకోగలుగుతాడు. వారు కూడా ఏం తక్కువ కాదు. బ్రహ్మ స్వరూపుడే, బ్రహ్మ అవతారమే. మానవ అవతారం కూడా భగవత్ అవతారంతో సమానమే. దేవుళ్ళు కూడా మానవ అవతారంలోనే వచ్చారు. గొప్ప విషయం. మరి మానవ అవతారం పనికిరాదైతే దేవుళ్ళు ఎందుకు ఎత్తుతారు? రాముడు, కృష్ణుడు ఇత్యాది దేవుళ్ళంతా. సో అది కూడా మనం గ్రహించాలి. వీఆర్ గ్రేట్, మనం గొప్పవాళ్ళం. కానీ గ్రహించి గొప్పతనాన్ని నిలుపుకుంటేనే గొప్పవాళ్ళం. గొప్పవాళ్ళగా ఉండి పిచ్చి పనులు చేస్తే దుర్మార్గులంగా మారచ్చు, దుష్టులుగా మారచ్చు. ఇలాంటివి గ్రహించాలి, ఆచరించాలి, ఫలితాన్ని పొందాలి. మహా బ్రహ్మాండమైన ఫలితం. ఇప్పుడు చూడండి, మన తప్పుల్ని మనం తెలుసుకున్నప్పుడు వాడు మంచివాడిగా మిగిలిపోతాడు. శిక్షలే లేవు, పాపాలు లేవు, శిక్షలు లేవు. మీకు తెలిసిన తర్వాత పాపాన్ని తెలిసి చేస్తే మహాపాపం అయిపోతుంది. శిక్ష భయంకరంగా బీభత్సంగా ఉంటుంది. చేయాల్సిన అవసరం లేదు. చేయకుండా కూడా మనం ఈ సమాజంలో బతకవచ్చు. పిల్లలకు కూడా మంచి బోధించవచ్చు. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు అబద్ధం చెప్పేవాడు, అబద్ధం వినేవాడు. వాడికి తెలుసు ఇది అబద్ధం చెప్తున్నాడని. వినేవాడికి కూడా తెలుసు ఈ అబద్ధంతో మాట్లాడుతున్నాడని. కానీ ఏమండు, పోనీలే నాకెందుకని గమ్మున కాముగా నడిచిపోతుంది. అంటే సొసైటీలో యాక్సెప్టబుల్ కాదు. కానీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, చర్చ ఎందుకు? కానీ అలా తెలుసుకున్నా కూడా గమ్మున ఉంటున్నారు కదా. అదే ఈ కలియుగంలో ఒక ప్రత్యేకంగా నడుస్తోంది. ప్రతివాడికి అబద్ధాలు నిజాలు తెలుసు, చేసే పనులు కూడా తప్పు ఒప్పులు తెలుసు. కానీ మనం దాన్ని కంట్రోల్ చేసి మంచినే ఆచరిస్తూ గుణగణాలని పెంచుకుంటూ దైవత్వాన్ని ఆపాదిస్తూ ఆ చివరిలో దివ్య శక్తికి మనం అనుసంధానంగా ప్రవర్తించిన నాడు మనమే దివ్య శక్తి రూపాలుగా మారి దివ్యత్వాన్ని పొంది మనం ఇతరులకు కూడా మంచి చేసేటువంటి దివ్య అనుభూతి కూడా మనకు కలుగుతుంది. అందుకని మన చేతుల్లో ఉంది. వీఆర్ బ్రహ్మాస్, నో డౌట్. ఇప్పుడు తెలిసి చేసిన పాపం మహాపాపంగా మారుతుంది అన్నారు. మరి అసలు పాపం చేస్తున్నట్టే తెలియక ఏదైనా చేసామే అంటే అది అజ్ఞానం చేత తెలియదు కదా. అజ్ఞానం ఉండదు వాడికి. ఎవరన్నా చెప్పినప్పుడు దాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు, తప్పును సరిదిద్దుకోవచ్చు. తప్పును సరిదిద్దుకోవడంలో ఇంకొక అడ్వాన్స్ చెప్తా. నేను ఎవరికన్నా అన్యాయం చేశాను అనుకోండి, వాళ్ళ భార్య పిల్లలకు కానీ ఫైనాన్షియల్గా ఏదైనా అప్పుడు నాకు జ్ఞానం ఉన్నప్పుడు ఆ పాపాలు నేను చేసినట్టుగా నాకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ మంచి చేసి నా వల్ల నష్టపోయిన దానికి రెండింతలు వాళ్లకు సమకూర్చి పాపాన్ని క్షమాపణ కోరాలి. ప్రక్షాళన, క్షమాపణ కూడా కోరాలి. మన కొట్టేసేసి సారీ అంటే అట్టా కుదురుతుంది? కొట్టకూడదు. వాడికి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ ఎలా ఉందో వీడు కూడా దెబ్బ తింటే కానీ తెలియదు. అలానే దెబ్బలు తినమని కాదు ఆ ఉద్దేశం. ఎదుటివాడిని కష్టాన్ని మనం ఇచ్చినప్పుడు ఆ కష్టాన్ని దూరం చేసి సుఖాన్ని ప్రసాదించి మళ్ళీ ఇతరులకి ఈ జీవితంలో కష్టం అనేటువంటిది తెలియకుండా చెయ్యకుండా ఇతరులకు కూడా మంచి బోధిస్తూ తను ప్రవర్తిస్తూ ఉన్న నాడు మానవుడు మహనీయుడవుతాడు, మహిమాన్వితుడవుతాడు. ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటుంది. చెడ్డవాళ్ళు ఉండరు. మంచి సమాజాన్ని నెలకొల్పడానికి ఈ థాట్ని క్యారీ చేయాలి. ఇప్పుడు కొన్ని పాపాలకి మనం ఈ లైఫ్ లోనే ప్రక్షాళన చేసుకోవచ్చు. ఇదే నాన్న, అదే చెప్పాను మీకు. కొన్ని కర్మగా మారి మరుసటి జన్మలో అంటే అది ఒకవేళ మీరు పూర్వ జన్మలో కోరుకున్నవే కర్మలుగా పాపాలు కూడా కంటిన్యూగా అవ్వడానికి జెనెటిక్గా వీటిగా కొన్ని ఆత్మ సంబంధాలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది అంటే చాలా మందికి లోతుగా వెళ్ళరు. ఆ లోతుగా నేను ఇప్పుడు ప్రశ్న ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఒక తండ్రికి ఒక పిల్లలు అమ్మాయో అబ్బాయి పుడతాడు. అసలు ఆ అమ్మాయి అబ్బాయి క్యారీ చేసేది జీన్స్, జెనెటిక్గా డిఎన్ఏ, రూపాలు, పోలికలు, ఇవన్నీ పొడుగు పొట్టి గుణాలు కూడా ఈ జెనెటిక్ క్యారీ అవుతాయి. కానీ వీడు అమ్మాయిల్ని అబ్బాయిని ప్రేమిస్తాడు.
ఎందుకంటే తన షేప్‌లో తనలాగా ఉన్నాడని మాత్రమే కానీ ఆత్మని ప్రేమించడు. ఆ! ఆత్మని ప్రేమించినట్టు ఎవరైనా చెప్తే మరి నాకు తెలీదు వినలా. అంటే మనిషి ఒక రూపంగానే భావిస్తారు గానీ ఆత్మ ఆ రూపాన్ని స్వరూపంగా ప్రేమిస్తాడు. భావించరు. తన రూపం కాబట్టే ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. సుఖంగా ఉండాలని కోరుకొని ఫ్యూచర్ ప్లాన్ చేసేది కూడా అందుకే. ఏసీ రూములు, ఇల్లులు, కార్లు. మరి నేను అవస్థ పడకూడదు. నా కొడుకు అంటే నువ్వే. హ్మ్. యు ఆర్ దట్ ఓన్లీ. సెపరేట్ కాదు. అవును. అందుకని నా శరీరంలోంచి వచ్చిన వాటి సుఖంగా ఉండాలని ఆ సుఖపెట్టడం కోసం ప్లాన్లు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, ఎవరియో లాక్కుంటూ, ఎవరియో ఏమో చేస్తూ ఉంటాడు వాడికి తోచింది, బుద్ధికి తోచినట్టుగా. కానీ ఆత్మని ప్రేమించడం అనే విషయం ఇప్పుడు మనకి విదితమైంది. ఆ! అందుకని ఎవరైతే ఈ బాడీస్‌లో ఆ సోల్ ఉంటుందో, హ్మ్. ఆ సోల్‌ని గుర్తించమని నేను చెప్తున్నా. అది హ్మ్. చాలా ఈజీ. ఇప్పుడు సూర్యోపాసన చేస్తే. ఆత్మకి కష్టం, సుఖం, బాధ ఏవి అంటవా? అది ఉంటుంది కానీ, హ్మ్. అది ఫీల్ అవ్వదు. ఆ! శరీరం ఫీల్ అవుతోంది. శరీరం ఫీల్ దెబ్బ అవుతుంది. కొట్టేది ఎవరికి? దీనికి. హ్మ్. గిల్లేది దీనికి. హ్మ్. కాల్చేది దీనికి. చలి, వర్షము, ఎండ, వాన ఈ శరీరానికి. హ్మ్. పంచభూతాత్మకమైనటువంటి శరీరము. హ్మ్. ఆత్మ అజరామరమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అనంతమైనటువంటిది. హ్మ్. దానిది గొప్పతనం ఇందాకే మెర్క్యూరీది గురించి చెప్పా. అవును. అది ఎంత పవర్‌ఫుల్ అంటే హ్మ్. ఆత్మ ఒకటి స్వచ్ఛాత్మ అనేది ఉంటుంది. సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ ఉంటుంది. అది గనక మీరు ప్రాక్టీస్ సూర్యోపాసనలో వస్తుంది. చాలా ఈజీ. ఆ! అది చేసిన తర్వాత సఫలీకృతుడైన తర్వాత వాడికి ఎదుటి వాళ్ళని స్కాన్ చేయగలుగుతాడు. మీ మనస్సులో ఏముందో చెప్పగలుగుతాడు. హ్మ్. అదే కాదు డిసీజెస్ కూడా ట్రేస్ ఔట్ చేయగలుగుతాడు. ఎలాగైతే ఎంఆర్ఐ హ్మ్. ఉంది గదా! అవును. మన మెడికల్ సైన్స్‌లో ఈ ఆ! మధ్య చాలా ఎక్స్‌రేస్ అని అప్‌డేటెడ్‌గా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎంఆర్ఐ ఇంకా కూడా చాలా ఏవేవో ఉన్నాయి. రేస్ ఉన్నాయి. అవునవును. అది ఎంత సత్యమో హ్మ్. కంటికి కనబడని దాన్ని అది పిక్చరైజ్ చేసి మీకు చేస్తుంది. చూపిస్తుందో అవును. స్కానింగ్ కూడా అంటాం. అవన్నీ కూడా మీ సోల్ చేయగలుగుతుంది. హ్మ్. వెరీ ఈజీ ఫర్ సోల్. ఓకే. ఈ ప్రాక్టీసెస్ చేస్తే హ్మ్. యు ఆర్ ద బ్రహ్మన్, యు ఆర్ ద గాడ్. గాడ్‌కి తెలియదే ఉంటుంది. హ్మ్. ఆడ రూపంలో ఉంటే స్త్రీమూర్తి అంటాం. మగ రూపంలో ఉంటే పురుష రూపం అంటాం. ఆత్మకి ఆడ, మగ లేదు. శరీరానికి మాత్రమే ఆడ, మగ. శరీరం రూపు తీసుకునే దానికి ఆ తల్లిదండ్రుల పుణ్యం అంటూ ఓకే. అబ్బాయిలు, అమ్మాయిలు ఇలా. హ్మ్. ట్విన్స్ కూడా పుడితే అంతే. హ్మ్. ఏదైనా సోల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ. బాడీ. ఆ సోల్స్‌ని రియలైజ్ అయ్యి సోల్ ఏంటో కనుక్కోవడానికి ఈ యొక్క యోగ మార్గము మన సూర్యోపాసన, శక్తోపాసన, బ్రహ్మోపాసన, తేజోపాసన, హ్మ్. ప్రకాశోపాసన ఇవన్నీ ఉన్నాయి. ఓకే. పేర్లు వేరైనా అసలు ఆ! ప్రాక్టీసెస్‌లో పొందే విధానం ఒకటే. మీరు విశ్వశక్తి స్వరూపాలవ్వాలని మా ప్రచారం కూడా అదే. మీరు విశ్వంలో మీరేంటో ఐడెంటిటీ కావాలి. అయినప్పుడు ఇతరులను కూడా ఐడెంటిఫై చేస్తారు. అవును. అప్పుడు చెడు అనే వస్తువును కూడా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి, పాపాన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి, హ్మ్. పుణ్యాన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి, మీరు మంచిగా బ్రతకడానికి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. అవును. మీరు ఎంత ప్రజ్ఞాశాలులవుతారంటే చాలా గొప్పవారైపోతారు. హ్మ్. పండితులైపోతారు. మహాపండితులవుతారు. జ్ఞానులవుతారు. హ్మ్. జ్ఞానమయం జన్మ మనకొస్తుంది. ఓకే. సరస్వతి పుత్రులవుతారు. ఇంకేం గావాలి? అవును. ఇంత చక్కటి జీవితాన్ని, ఇంత చక్కటి అవగాహనని కల్పించేది మాత్రం హ్మ్. సూర్యోపాసన, సూర్యోపాసన, శక్త్యోపాసన, శక్త్యోపాసన. దివ్య శక్తి ఉపాసన చేసిన వాళ్ళకి హ్మ్. తప్పకుండా ఇవన్నీ కలుగుతాయి. ఎలా ఎలా చేయాలో కూడా గతంలో చెప్పాను. చెప్పాము. రోజు ఒక్కసారి ఆ సూర్య భగవానుడికి చూసుకోండి చాలు. ఒకసారి ఓ 20 సెకండ్‌లో, 10 సెకండ్‌లో హ్మ్. తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం. కాన్సంట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. కాన్స్టెంట్ రిమెంబరన్స్ చేస్తూ ఉంటే ఏదనుకుంటే యద్భావం తద్భవతి. తద్భవతి. అదే మీరవుతారు. ఓకే. మీరదే అయిన తర్వాత యు ఆర్ ఎవ్రీథింగ్. హ్మ్. ఏకం, అనేకం, ఏకం భవిష్యామి. అన్నిట్లో మీరుంటారు. ఓకే. మీరు మార్చగలుగుతారు, మారగలుగుతారు. హ్మ్. ఆ స్వరూపాన్ని మీరు క్రియేట్ చేస్తారు. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్. ఇంత గొప్ప శక్తులొస్తాయి. హ్మ్. సర్వం శక్తిమయం. అందుకని మా విజయమ్మ తల్లి ద్వారా చెప్పినటువంటి ఈ యొక్క వేదికలో చక్కగా స్వీకరించండి రూపాయి ఖర్చులా. హ్మ్. శక్తిమంతులు కండి, ఆరోగ్యవంతులు కండి, ధనవంతులు కండి. హ్మ్. మంచి ఐడియాలొస్తే మంచిగా డబ్బు సంపాదిస్తాం. అవును. మంచి వ్యాపారాలు చేస్తాం. అవును. మంచి ఉద్యోగాలు చేస్తాం. మంచి చదువులు చదువుతాం. హ్మ్. మంచిగా పిల్లల్ని పెంపకం కూడా చేస్తాం. అందరితో సత్సంబంధాలు కూడా ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి? అవును. ఇది జ్ఞానం ఇంపార్టెంట్. ఉంటుంది గదా! అవును. అందుకని అందరూ ఈ యొక్క ఉపాసన చేసి హ్మ్. ఆ దివ్య
తత్వాన్ని మీరు పొంది ఈ యొక్క ప్రపంచంలో వచ్చినందుకు అన్ని అనుభవిస్తూ ఉమ్, అన్ని ఆస్వాదిస్తూ చెడు చేయకుండా మంచితోనే మీరు మహిమాన్వితంగా అవుతూ మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మళ్ళీ జన్మ రావాలా వద్దా అని కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మనం చేసే పనులను బట్టి. పనులే కాకుండా మీరు డిసిషన్ తీసుకున్నారనుకోండి, అవును. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటాం పొద్దున్న ఉమ్, ప్లానింగ్, ఆ తర్వాత ఈవినింగ్ ఇంకొక ఫంక్షన్ అనుకుంటాం. ఉమ్, ఉమ్, వితౌట్ ప్లానింగ్ మీరు ఏం చెయ్యరు. ఏం చేయలేము. అలాగే మీ ఆత్మ ప్లాన్ చేసుకోవచ్చు, ఉమ్, మంచి జన్మలు ఎత్తచ్చు, అసలు జన్మ ఎత్తకుండా కూడా ఉండొచ్చు. ఉమ్, ఎందుకు మీ ఇష్టం, అదే. మీకు స్వశక్తి వస్తుంది. అది ఎంత గొప్ప స్థితి అంటే అవును. మీరు అనుభవించాలి, ఆస్వాదించాలి, ఆనందపడాలి. తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే అనుభవిస్తారు, నేను చెప్పినవన్నీ చేస్తారు. మీ ఇంట్రెస్ట్ని బట్టి అవుతాయి. మీరు ఇంట్రెస్ట్ చేయకుండా ఏదో ఓ రోజు చేసి మానేస్తే ఈ జన్మలో కూడా ఏమీ రావు. ఎలా వస్తాయి మరి? ప్రాక్టీస్ మేక్, అంతే, మ్యాన్స్ పర్ఫెక్ట్. అంతే సింపుల్. తప్పకుండా అందరూ చేయండి. చదువుకునే వాళ్ళకి చదువులో లాభం, ఆరోగ్యవంతులకి ఆరోగ్యంలో లాభం, అబద్ధం ఆడని వాళ్ళకి మంచి లైఫ్, అన్నీ అనుభవాలు వస్తాయి. ఆడాల్సిన అవసరమే ఉండదు కదమ్మా. ప్రతిదీ మీకు అందుబాటులో ఉంటే అబద్ధాలు ఆడతామా? లేదు. మనిషికి ఎంత అవకాశం ఉందంటే ఆకాశం అంత ఉంది. ఉమ్, ఆకాశం ఎంత పెద్దది అంత, అంత అవకాశం ఉంటుందని నా భావన. ఉమ్, మనిషి అనుకుంటే అంత అవకాశం మీ సొత్తు, ఉమ్. మీ చేతిలో ఉంది. ఆకాశం అంతుంది, మనం ఒక ఇసుక రేణువు మీ అంత చేతిలో మాత్రమే ఉందమ్మా. ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకోలేకపోతున్నాం, ఉపయోగించుకోవాలి. ఉమ్, ఉపయోగిస్తే ప్రతిదీ మీ సొత్తు అవుతుంది. అంతే. చాలా మంచి విషయాలు నువ్వు చెప్పడానికి ఇవాళ నీ ద్వారా అవకాశం చిక్కింది. చాలా సంతోషం. అందరూ ధన్యులు కావాలి. అందరూ దీన్ని ఉపయోగించుకొని ఆనంద భరిత చకుతులు అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. నాదేం లేదండి, అంతా భగవంతుడి లేదు. దయ. మీ రూపంలో ఆయన మీరు చెప్పించాడు. నా ఉద్దేశంలో నేను చాలా ఇంటర్వ్యూస్ ఏదో చేస్తూనే ఉంటాను, ఉమ్, ఉమ్, కానీ ప్రత్యేకంగా నీతో మా విజయమ్మ తల్లితో చేసే ఇంటర్వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. దానికి వేరే వాటికి దీనికి సంబంధం ఉండదు. ఉమ్, నువ్వు అడిగేది ప్రతిదీ ప్రజకు ఉపయోగపడేది. అవును. నువ్వు యువర్ ఎయిమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఆ ప్రజెంటేషన్ ఎవరైనా చేస్తారు, కానీ విజీతమ్మ చేసేది ఏంటంటే అందరికీ ఉపయోగపడాలి, అందరూ బాగుపడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ నా వాళ్ళుగా అనుకొని మీరు ఈ యొక్క నాతో చేసే ప్రతి ఎపిసోడ్లో అంత లీనత్వం అవుతారు కాబట్టి ఉమ్, నేను ఇంత లోతుగా చెప్తా. లేకపోతే నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదేమో. అడిగిన దానికి ఏదో క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే అయిపోతుంది. హా, డీటెయిల్డ్గా వెళ్ళడం ఏదైతే ఉందో, నువ్వు డీటెయిల్డ్గా తెలియపరచడం కోసం నన్ను అడిగినట్టుగా భావిస్తూ నేను ఇంకా విశదీకరిస్తూ విపులంగా అందివ్వడానికి నా వంతు ప్రయత్నం నీ ద్వారా చేస్తున్నా. ఉమ్. అందుకు నువ్వు కూడా ధన్యురాలి. సంతోషం అండి. శుభమస్తు తల్లి. ధన్యవాదాలండి, మంచి విషయాలు తెలియజేశారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి